నమస్తే. మొత్తానికైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఈశ్వరాచారి ఆత్మహత్య బీసీ రిజర్వేషన్ల కోసం చనిపోయాడని చెప్పి మన అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు కావాలని మన మల్లన్న మీద వ్యతిరేకతోడో దేనితోడో తెలియదు, కానీ కావాలని వాళ్ళ కుటుంబాన్ని ఏదైతే ఈశ్వరాచారి కుటుంబాన్ని కించపరిచే విధంగా కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు కావాలని అతని ఎందుకు చనిపోయాడు, మల్లన్న ఆఫీస్ కాడికి ఎందుకు చనిపోయాడు, అతను ఏ డ్రెస్ వేసుకోండు, ఏ పాయింట్ వేసుకోండు, అక్కడ ఏం మాట్లాడాడు, ఇవన్నీ కావాలని తప్పుడు ప్రచారం లెక్క చేసుకుంటే ప్రజల నుంచి ఏది బీసీల కోసం చనిపోలేదు, అతను స్వార్థంగా చనిపోయాడు అని చెప్పి అట్లా తప్పుడు ప్రచారం చేస్తున్న కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళ పైన నిన్న వారి భార్య సతీమణి అలాగే వాళ్ళ తమ్ముడు ఈశ్వరాచారి తమ్ముడు ఇద్దరి జగద్గుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఎందుకు చేసిండు ఏం కథ అనేది ఒకసారి వార్తల్లోకి వెళ్ళినాక ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సాయి ఈశ్వరాచారి త్యాగంపై తప్పుడు ప్రచారం, ఫిర్యాదులో ప్రధాన ఆరోపణలు చేసిందట. కొంతమంది యూట్యూబ్ ఛానల్సే ఉద్దేశపూర్వకంగా అమరవీరుడు త్యాగాన్ని కించపరిచేలా ప్రచారం చేస్తున్నాయని కవిత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రచారం వల్ల తమ కుటుంబ తీవ్రమైన మానసిక వేదన గురవుతుందని, కుటుంబ గౌరవం దెబ్బతింటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది యూట్యూబ్ ఛానల్ మనం చెప్పినాం. యూట్యూబ్ ఛానల్ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేయడం వల్ల మా కుటుంబ సభ్యులు ఆవేదన ఇది గురవుతుంది, మానసికంగా వేదన గురవుతున్నారట. మరి అది ఎందుకు ఏం కథ ఒకసారి మన గోపాలన్నతోటి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ తల్లి ఆ ముగ్గురు పిల్లల్ని తీసుకొని మన క్యూనిస్ ఆఫీస్ కాడికి ఎందుకు రావాల్సి వచ్చింది అనేది ఒకసారి పూర్తిగా డీటెయిల్గా ఒకసారి దాని స్టోరీ ఏంది ఏం కథ అని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వీళ్ళుండే నివాసం ఎక్కడ, మన జగద్గుట్ట నుంచి మన బోడుపల్లి ఆఫీస్ కాడికి రావడం జరిగింది. ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఆ ముగ్గురు పిల్లల్ని వేసుకొని మన గవర్నమెంట్ బస్ ఏ విధంగా ఉందో మనకు అందరికీ తెలిసిందే. ఈ మధ్యలో ఒక సీట్ల గురించి కొట్టు వాడుకుంటూ నా సీటు నీ సీటు జుట్లు పట్టుకొని కొట్లాడే పరిస్థితులు ఎన్నో చూసినాం వీడియోలు గీట. అటువంటి బస్సులలో తల్లి ముగ్గురు ఒక సంకల ముగ్గురు పాపని, ఒక 5 ఏళ్ళ బాబు, ఒక 3 years బాబు, పాపని ముగ్గురిని ఎంటేసుకొని అక్కడ గుట్ట బస్ స్టాప్లో బస్ ఎక్కి బోడుపల్లి దిగి మల్లన్న ఆఫీస్కి రావడానికి కారణాలు ఏంటి అంటారు? ఇక ఆర్థిక వాళ్ళకి ఎందుకంటే బాగాలేదు కాబట్టి అన్న దగ్గర పోతే మనం హెల్ప్ చేస్తారని ఆలోచన కావచ్చు. ఎందుకంటే మల్లన్న ఎక్కువ చూస్తారని కానీ విన్నాం కదా మనము. దానివల్ల మల్లన్న పోతే మనకి ఏమైనా సాయం చేస్తారని అనుకొని రావచ్చు, జరగవచ్చు. అంటే ఎంతలా ఇబ్బంది ఉండవచ్చు అంటే మరి అంతగానో పిల్లల్ని వేసుకొని ఆఫీస్ దాకా వచ్చి ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా మనమే బస్సులు ఎక్కాలంటే ఇబ్బంది పడుతుంది. ఎవరు సపోర్ట్ లేకుండా మా తల్లి ముగ్గురు పిల్లల్ని వేసుకొని ఆఫీస్ దాకా వచ్చిందంటే ఎంతగానో ఇబ్బంది ఉండవచ్చు. అంతగానో ఇబ్బంది ఉంటేనే ఏ ఆడపిల్ల అయినా బిడ్డకి కడప దొక్కి వేరే దగ్గర వెళ్తుంది. అంత ప్రాబ్లం ఉంటే వెళ్తుంది కదా. ఆమె ప్రాబ్లం ఉందే వాళ్ళు ఏంది ఈశ్వరాచారి మల్లన్న ఎక్కువ చూస్తాడు, యూట్యూబ్ ఛానల్ చూస్తాడు, అప్పుడు వీడియోలు కూడా చెప్పి చూస్తున్నాడు. అదే అభిమానంతో వెళ్తే మనకు సాయం చేస్తామని నమ్మకంతో రావచ్చు నాకు తెలిసి. అదే ఆమెతో పోయిన దానికి అదొకటి మనం అర్థం చేసుకోవాలి. ఏంటిదంటే వాళ్ళు అంత లెక్క అంత ధైర్యం చేసి ఆనిచ్చి దాకా వచ్చిందంటే ఎంత ఇబ్బంది ఉంది వాళ్ళకి ఆర్థికంగా, చాలా ఇబ్బంది ఉంది. అదే 2 నెలల నుంచి కిరాయి కట్టలేదని చెప్పి మనం వీడియోలో కూడా మనం చూసినాం. ఏదైతే పోస్ట్ చేసినా ఆ వీడియోలో చూసినాం. అన్న మాకు స్టార్టింగ్ నేను కూడా అక్కడనే ఉన్నా ప్రజెంట్, నేను చెప్తున్నా ఓపెన్గా. ఈ తల్లి వచ్చినప్పుడు నేను ఎప్పుడు ఆదివారం సండే రోజు వచ్చిందన్న. సండే రోజు ఎప్పుడు అప్పుడు మేడ్చల్ మనం కూడా వినాం అనుకుంటా. అప్పుడు మీరు వెళ్ళిపోయారు. అప్పుడు ఏది మేడ్చల్ మల్కాజ్గిరి జాయినింగ్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, సండే జాయినింగ్ ప్రోగ్రామ్స్ మనం కూడా వెళ్ళినాం. జాయినింగ్ ప్రోగ్రాంలు అయిపోయినాయి, అందరూ అయిపోయి మీరు వచ్చేసి నేను అన్నీ ఉన్నారు. ఏది ఈవినింగ్ నల్గొండ ప్రయాణం ఉండే అంతేగా, నల్గొండ ప్రయాణం ఉండే. ఏది మన నల్గొండ మన సర్పంచ్ కిడ్నాప్ చేసి మూత్ర దాగిస్తున్న ఇష్యూ జరిగినప్పుడు మూత్రం విషయం ఏదో జరుగుతుంది. మీరు వచ్చేసి నేను ఆనే ఉన్నా. నేను ఆనే ఉండి ఇక ఛాయ్ తాగుదామని నేను కింద దిగుతున్నా. అప్పుడు ఒకటేమైంది, చిన్న ఛాయ్ తాగుదాం కింద దిగుతున్నా. ఈ ముగ్గురు పిల్లలు వేసుకొని కవిత ఏది తల్లి ఉన్నారో వచ్చి అన్న ఈ మల్లన్న ఆఫీస్ ఆడుందో ఒకసారి మల్లన్న ఆఫీస్ కావాలి ఎక్కడ ఉంది అంటే అమ్మ తల్లి అడిగింది. నన్ను అడిగితే నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందమ్మా అని చెప్పి పోయినా. ఇంత నేను ఛాయ్ తాగి వచ్చినా అక్కడ బయట హాల్లో కూర్చుంది.
ఇంతలో అన్నగిడ క్యాబిన్ నుంచి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళగానే ఏమైంది తల్లి అని అడుగు. సాక్ష్యం నేనే. సాక్ష్యం అంటే ఇప్పుడు మల్లన్న ఏ ఆడపిల్ల వచ్చినా ఫస్ట్ గౌరవిస్తాడు. అది నేను ఎన్నిసార్లు చూసినా మల్లన్న ఏ ఆడపిల్ల మొగళ్ళు వచ్చినా కొంచెం ఆగుంటాడు, కానీ ఆడపిల్ల మాత్రం రెస్పెక్ట్ బాగా ఇస్తాడు, ఆదుకుంటాడు. ఫస్ట్ ఏమమ్మా ఎందుకు చూసినా అడుగుతాడు. అదే కోణంలో ఏ ప్రాబ్లం అడగని మీరు చెప్పి ఉంటుంది అన్న నా ప్రాబ్లం ఇది. నేను చెప్తాను అక్కడ జరిగిన సిచ్యువేషన్ ప్రధాన సాక్షి నేనే. రాగానే ఏం తల్లి ఇట్లా వచ్చి లేదన్న కొంచెం నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది, పిల్ల తింటానికి తిండి గిట్లేదు అని చెప్పి మనం ఆ వీడియోలో కూడా చూడవచ్చు స్పష్టంగా చూసినాం చెప్పింది. ఆయన కానీ అన్న నమ్మలే, ఎందుకంటే మనం ఈ మధ్యలో పిల్లల్ని వేసుకుని కదా ఫేక్గా అట్లా వస్తున్నాయేమో అని, అట్లా ఫేక్ గట్టి వచ్చేదేమో అనుకొని లేదమ్మా మరి మీ ఆయన ఏం చేస్తుండు అని అడిగి, లేదమ్మా ఆయన ఆర్థిక ఇబ్బంది ఉంది, 3 నెలల నుంచి పనికి పోతలేడు, డ్రైవరు బ్యాక్ పెయిన్ ఉండి ఇంటికాడ ఉండి అని చెప్పిండు. చెప్తే ఇక తల్లి అవునా ఒకసారి మీ ఆయనకు ఫోన్ చేయమని చెప్పి చేస్తే మీ ఆయనకు కాదు, ఫస్ట్ ఏమైందంటే చెప్పిన వీళ్ళు ఏమన్నది నాకు 2 నెలల నుంచి కిరాయి కట్టలేదు, తినలేదు అని చెప్పారు. అయితే మీ ఇంటి ఓనర్ నెంబర్ అని చెప్తే నెంబర్ ఇచ్చింది, నెంబర్ ఫోన్ చేసాడు, కలవలేదు అప్పుడు. తర్వాత మనం మీ ఆయన ఏం చేస్తున్నామంటే ఇట్లా సిచ్యువేషన్ బాగాలేదు ఇంటికన్నా ఉండని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ మీ ఆయనకు ఫోన్ చేయాలంటే చేసింది. మరి ఏంది మరి ఇంకా అవునన్నా నిజంగానే ఆర్థికంగా ఇబ్బంది ఉంది, చాలా 2 నెలల నుంచి కిరాయి కట్టలేదు, పిల్లలకు తినడానికి తిండి లేదు, 3 పిల్లలు అని చెప్తే ఆయన కానీ ఇంకా చూసి ఇంకా ఒకసారి మీ పెద్ద బిడ్డతో మాట్లాడని చెప్పి ఫోన్ కూడా ఇచ్చాడు. మా డాడీ ఏం చేస్తున్నాడు, డాడీ వచ్చినాడు, డాడీకి వచ్చినాడు, డాడీ తిన్నవా డాడీ అని ప్రేమతోటి అలా తండ్రితో మాట్లాడింది. అన్న కళ్ళలో నీరు గారిని అప్పుడు అది విన్నాడు, అది పేక నిజమా అని విన్నాడు. విన్నాక అర్థం చేసుకున్నాను. అర్థం అంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల అవమానించారు కదా, నిజంగా ఏ ఆడపిల్ల అంత ధైర్యంగా అడగదు, కొన్ని పేక కూడా వస్తున్నాయి, పేక నిజమానే క్లారిఫై చేసుకోవాలి. ఎమ్మడ పాప పెద్ద బిడ్డ మాట్లాడిన తర్వాత డాడీ తిన్నారా మీరు అంటే ఇంకా తినలేదు డాడీ అని పాప అనేది. అప్పుడు ఏంది నాయన ఇట్లా ఉంది నిజంగా ఆర్థికంగా ఎంతగానో ఇబ్బంది ఉంది అని చెప్పి తినలేదు అన్నగానే తినలేదు ప్రేమ కన్ఫర్మ్ అయిపోయింది అన్నకు. ఇంకా ఇమ్మీడియట్లీ తల్లి మీ నెంబర్ చెప్పాము తల్లి అని చెప్పిండు. నెంబర్ చెప్పిండు, ఇమ్మీడియట్లీ 20,000 కొట్టించిండు, చూపించిండు. అమ్మ 20,000 కొడుతున్నా, 2 నెలల కిరాయి కట్టేసుకో, మిగతా 8,000 ఖర్చులో పెట్టుకో అని చెప్పిండు. అదో ఏమో బియ్యం బస్తా కూడా ఇప్పించాను, బియ్యం కాదు ఆడి వరకు చేసిండు. చేసిన తర్వాత ఆ తల్లికి ఆ 20,000 కొట్టగానే ఎంత బాధలో ఉండి ఆర్థికంగా ఎంత తిండికి తిండి లేకుండా కిరాయి గట్టలేకుండా కాలు మొక్క పోయిందంట ఆమె. అదే ఆ బాధలో ఉండి ఆ అమౌంట్ సరే కొట్టిన సరే ఎంత భరోసా అనిపిస్తే, ఎంత అమ్మ నాకు మళ్ళీ పోయిన ఏది కొంతమంది చాలా ఆ ధైర్యం ఆ తల్లికి మొక్కాలి మనం, ఆ ధైర్యం చేసి. ఎందుకంటే కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది ఉండి ఎవరు ఏం చెప్పినా ఏం చేయాలి ఏం కథ అని చెప్పి ఎన్నో ఘటనలు జరిగినాయి. మనం చేస్తారు ఊరేసుకుని పిల్ల అది ఎన్నో ఉన్నాయి. కానీ మనకంటూ ఒక అన్న హెల్ప్ చేయగలుగుతారని ఒక ధైర్యంతో అక్కడ మధ్యలో ఎంతో మంది నాయకులు ఉంటారు. ఇప్పుడు జేదిరూట నుంచి ఉప్పల్ దాకా మధ్యలో ఎంతమంది నాయకులు లేరు, చాలా మంది ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యే లేరు, ఆడదాకా పోలే. ఎంత ఆ తల్లికి మనం సెల్యూట్ చేసుకోవాలి. అంతే పైసలు కొట్టాగానే కళ్ళకు నీరు తిరిగి ఇట్లా మొక్క వేది కాదు. అయినా కానీ మన టీం అందరూ మొక్కనేయలే. కొంతమంది చెప్తారు వాళ్ళ సంగతి చెప్తా, జరిగింది వెళ్ళిపోయాడు. ఇంత అది సిచ్యువేషన్ జరిగింది, అంత బాధాకరమైన సిచ్యువేషన్. వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉండే, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడి ఉండే. ఆ 20,000 చేసిన దానికి ఆ 20,000 చేసారు, 20,000 చేస్తే సోషల్ మీడియాలో పెట్టవచ్చు అని అంటారు. అది మంచి పనే కదా, చెడు పని కాదు కదా. 20,000 ఆ చెప్పేటోనికైనా కనీసం సిగ్గు శరం ఏమైనా మానవత్వం ఏదైనా ఉంటుందా మనకి? చెప్పేటోడు మాట్లాడేటోడికి సోషల్ మీడియాలో పెట్టవచ్చు అంటాడు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా వచ్చారు, వాళ్ళు మల్లన్న ఆఫీస్ కాడికి ఎట్లా వచ్చారే వీడియోలు చూసేగా, మన వీడియోలు చూసే వచ్చారు. మరి ఎన్నో వీడియోలు చూసేగా. తెలంగాణ ఇప్పుడు ఒక బంగ్లాదేశ్లో ఉన్నామే, గద్వాల జిల్లా ఇది అనుకుంటా, బంగ్లాదేశ్లో ఉన్నామే మన తెలుగు సైనికులు ఉంటే మీరు తెలుగు మాట్లాడుతుంటే ఎక్కడమ్మా అని అడిగిండు. అడిగితే లేదండి మల్లన్నని చూసా అని చెప్పి ఒక సైనికుడు మల్లన్నకు ఫోన్ చేసి మీ తెలుగు ఆమె ఇక్కడ ఉంది, తెలంగాణ ఆమె చెప్తేనే కదా తెలిసింది. మరి అది యూట్యూబ్ ఛానల్ కావచ్చు, సోషల్ మీడియా అనుకో, లేకపోతే ఫేస్బుక్ అనుకో, ఇన్స్టాగ్రామ్ ఏదైనా కదా. ఆయన మల్లన్న గుర్తుపట్టే ఫోన్ ఆర్మీలో పని చేస్తాడు, ఫోటో చూసి ఆ వీడియోలో తల్లి ఫోటో చూసి ఇమీడియట్లీ అక్కడ
వాళ్ళ కన్సల్ట్ అయ్యి అధికారులతో మాట్లాడి ఇక్కడ నుంచి ఫ్లైట్ మనుషులు పంపించి అది తీసుకొచ్చి వాళ్ళకు అటువంటి గుణం ఆయనకి. అటువంటిది ఇల్లు కట్టించి ఏదైనా ఇప్పుడు ఆర్థిక సాయం చేస్తున్నాని చెప్తేనే అంత దూరం నుంచి చేయడానికి వచ్చింది. మరి ఆయన అనుకున్నాడా చేస్తారని చెప్పి అనుకున్నాడా ఏమన్నా? అట్లా అనుకోలేదు. అది పక్క ఇప్పుడు ఆడ వరకు వచ్చిందా తీసుకొచ్చారు అవన్నీ వెళ్తేనే వచ్చింది. వీళ్ళు కూడా వచ్చింది దేనికోసం వచ్చింది అవన్నీ వీడియోలు చూస్తేనే అన్న హెల్ప్ చేయగలుగుతాడు, ఎవరు చేయలేడు అన్న వచ్చింది బ్రాండ్ అది. దానికి ఇక్కడ కొంతమంది నువ్వు హెల్ప్ చేస్తే ఇలా పెట్టుకుంటావా నీ రూపాయి నీ ఎవరైతే మాట్లాడతాడో వాడు రూపాయి కూడా ఇచ్చే హెల్ప్ ఉందా రాబాయ్ మీకు? యూట్యూబ్ ఛానల్ పెట్టిరు కదా వీళ్ళ దగ్గరికి ఒక్కిద్దరిని సాయం చేసి చూపిమన్నా నేను చూస్తాను. ఒక్కలైనా ఒక్క దుర్మార్గుడు అయినా పరామర్శించారా ఆ తల్లికాడి పోయి ఆ బిడ్డల పరిస్థితి పరామర్శించారా? అందరికి నిన్నటి దాకా కూడా జగదీరుడికి వచ్చి ఇంతమంది ఉన్నారు కదా ఇగో చెల్లి 50,000 పెట్టుకో ఒక సరే అది ఏదో మళ్ళా చేసింది కదా మేము 10,000 ఇస్తున్నాం, 1 రూపాయి ఇస్తున్నాం. అట్లా వీళ్ళ గుణాలనే తెలివి లేదా మొక్కలు కెమెరా కూడా పోయి ఇష్టం వచ్చిన మాట్లాడుతారు. అవలగల్లారా బీసీలని అనవదొక్కలు చూస్తారు. వాళ్ళ సంఘ నాకుర్రా పోయి నిర్మల సంఘ నాకు కూడా కూర్చొని అక్కడ ఇద్దరు పెట్టుకురుగా వాళ్ళతో కలిసి సంఘ నాకు కూడా పోరు మీరే అవలగల్లారా ఎందుకు చచ్చిపోయాడో తెలుసుకొని ఆర్థిక పరిస్థితి దేని గురించి ఆర్థిక పరిస్థితి బాగాలేదు పోయి వాళ్ళు పెట్టుకుంటలేరా ఆర్థిక పరిస్థితి ఏది ఎలుమల గురించే కదా ఆర్థిక పరిస్థితి బాగాలేంది. వాళ్ళు చేసే దోపిడీ వల్లనే కదా, వాళ్ళు చేసే ఉద్యోగాలు దొంగలకు ఎత్తుకపోవడం వల్ల ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నాయి కదా. ఓసీ వర్గాల మనకు వచ్చే బడ్జెట్లు వాళ్ళే దీనికి ఏది తీసుకుపోతున్నాయి కదా, ఆర్థికంగా ఇబ్బంది అయ్యేది. బీసీలు 60% ఉన్న బీసీలు మనమే అంతా ఓసీల దగ్గర పోయి మోచది లాక్కుంటాం జరిగిన సిచ్యువేషన్ అది. అడ్డం పెట్టుకొని మన బీసీ బిడ్డకి హెల్ప్ చేయాల్సింది మీరు పోయి మీరు మళ్ళీ మీద కేసులు పెడతారు. చీటర్ అంటారు, బ్రోకర్ అంటారు. మీకు చీటర్లు కాదా? మీకు భాగవతం దగ్గర ఉన్నాయి మీరు అనుకుంటారేమట్లా కానీ మీ భాగవతాలు ఉన్నాయి. అది తప్పు. అది ఒక బీసీ ఉద్యమకారులు ఆయన లేపినప్పుడు మీరు ఏం చేసినప్పుడు మన కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు కొనండి వీళ్ళందరూ ఎక్కడ పోయినప్పుడు అదేరా భయ్. ఇప్పుడు ఈశ్వరాచార్యని ఏమంటారు ఆడికి పోయి ఎందుకు ఆత్మహత్య పెట్రోల్ పోసుకొని చనిపోయినా అంటారు. ఎట్లా చనిపోయినా అంటాడు. ఆ యూట్యూబ్ ఛానల్ బయట పెట్టాలంటారు, ఏది ఆ సీసీ కెమెరాలు బయట పెట్టాలంటారు, ఏది మన అంగీ కలర్ వేసుకున్నా అని చెప్తారు, ఏ పొజిషన్లో ఉన్నాడని చెప్తారు. మన గతంలో 1200 మంది బలిదానం చేసుకున్నప్పుడు తెలంగాణలో అప్పటికి ఇవన్నీ క్వశ్చన్ అప్పుడు ఆడవాడుకున్నా మీరు అప్పుడు లేరు కదా. నువ్వు అది కావాలి ఇది కావాలని క్వశ్చన్ చేస్తారు. 1200 మంది బలిదానం చేసుకున్నప్పుడు తెలంగాణ కోసం అవి క్వశ్చన్లు ఇవన్నీ కావాలన్నా అంటే ఒక వ్యక్తి బలిదానం చేసుకోవాలంటే ఒక వేదిక ఎంచుకోవాలి, ఒక సిచ్యువేషన్ ఎంచుకోవాలి. ఈ సిచ్యువేషన్ చేసుకుంటారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు మల్లన్న మన పెద్ద ఏషియం వేసుకొని ఉంటే సావిత్రి అక్క ఉండే అందులో ఈ అక్క ఇప్పుడు ఉన్న అక్క ఇద్దరు కలిసి ప్రోగ్రామ్ చేసేది కదా, ఇద్దరు చేసేది కదా. మరి అక్క కూడా అంటున్నది ఇప్పుడు ఏమని నీ సంగతి చూస్తా రాములమ్మ క్వశ్చన్ ఏంటంటే ఆడికి ఎందుకు పోయిన అంటాడు, ఆడికి ఎందుకు ఏం చేసుకున్నాను ఒక అనుమానం ఉందా? రాములమ్మ నీకు మల్లన్న గురించి తెలియదా? మల్లన్న నీకు మొత్తం తెలుసు కదా, ఎంత ప్రేమగా అంటాడు చెల్లె రారా అని చెప్పి ఆపి పిలుచుకొని ఎంత బాగా చేస్తున్నామా నీకు అట్లా నోరెట్లు వస్తామా అంటే నువ్వు అగ్రవర్గం అంటే నువ్వు ఓసీ బిడ్డవు కాబట్టి ఇవాళ బీసీ బిడ్డ నీకు తక్కువయ్యారు కాబట్టి మల్లన్న అంత చూస్తావా నువ్వు ఏమన్నా మాట్లాడడానికి కొంచెం మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ప్యాకేజ్ ఇచ్చినట్టు కనబడుతున్నారు డౌట్ నాకు. రేవంత్ రెడ్డి ఏమన్నా ఇట్లా మాట్లాడి చెప్పి ప్యాకేజ్ ఏమైనా ఇచ్చిండేమో. ప్యాకేజ్ కొంచెం మన బీసీ బిడ్డల కన్నా సూయి ఉండాలి. సరే రాములమ్మ అంటుందంటే ఆమె ఓసీ బిడ్డ కాబట్టి ఆమెకు ఎంతో అంత ఇదవుతుంది. ఆమెకు బీసీ బిడ్డ మీకైనా కొంచెమైనా సూయి ఉండాలి. ఎందుకు రాబాయి ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టి దేని గురించి పెట్టుకురు మీరు? మనం అనుకుంటే 3 రోజులకి అవుతుంది. మనం అనుకుంటే సరే ఏమైనా సబ్జెక్ట్ ఉంటే కూర్చొని మాట్లాడండి ఏమన్నా ఉంటే అదేంది నిజం చూడండి. అది ఆయన చచ్చేటప్పుడే చెప్పింది వాగ్మూలం ఇచ్చింది. నేను చెప్తే ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ అది. ఆ సిచ్యువేషన్ పట్టుకున్నాట ఏమంటారు వీళ్ళు ఏది మన వైరల్ అయినందుకు ఏదంటే ఈశ్వరాచార్యట డిలేట్ చేయడానికి ఏది వైరల్ అయింది. మా కుటుంబ సభ్యులంతా మొత్తం పరువు పోతుంది మాది. ఆ ఛానల్ని ఏదైతే ఏది మన వైరల్ అయిందో ఆ వీడియో సహాయం చేసిన వీడియో 20,000 సహాయం చేసిన వీడియో దాన్ని డిలీట్ చేయడానికి వచ్చినాడు ఆఫీస్ కాడికి వస్తే ఆఫీస్ కాడికి వచ్చి వాళ్ళందరూ ఏదో మ్యానిపులేట్ చేసి అది భయపడి వీళ్ళు బాధపడి పంపించేసారు అనమాట. ఈ మాట అనేటువంటి కొంచెం ఈ మాట ఎవరైతే అన్నారో చెప్తున్నా ఈ మాట అనేటువంటి కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి రాబోయ్.
మనిషికి అన్నం తింటురా మరి ఏం తింటురా అర్థం కావట్లేదు. అక్కడ సిచ్యువేషన్ మీకు మా అన్న మీ వీడియోలో గిట్ట ఉన్నాయి ఆడ ఏమని ఇది మా సీసీ కెమెరాలు గిట్ట పెట్టిరు కానీ అన్నీ ఉన్నాయి ఆడ. ఏ శ్రీకాంతాచారి ఎట్లయితే ఆత్మ బలిదానం చేసుకున్నాడో తర్వాత శంకర ఈశ్వరాచారి అని చెప్పి స్పష్టమైన వీడియోలు గిట్ట ఉన్నాయి ఆడ. వీడియోలు కాదు ఆల్రెడీ వాయిస్ కూడా ఉంది. అది పక్క పెట్టు 90% కాలిన గాయాలతోటి సావు బతుకులో ఉన్నటువంటి ఆ ఈశ్వరాచారి పోయేటప్పుడు గిట జేబీసీ గతంలో శ్రీకాంతాచారి అన్న ఈసారి ఈశ్వరాచార్య అని చెప్పి మళ్ళీ అడిగేటప్పుడు కదా ఏం తమ్మి ఎందుకు తమ్మి అట్లా లేదన్నా నమస్తే అని అన్నాడు. అన్న పోగానే గుర్తుపెట్టి నమస్తే అన్న అన్నాడు. నీళ్లు కావాలని అడిగిండు. నమస్తే అన్న అన్న తర్వాత ఎందుకు తమ్మి ఎందుకు అట్లా బలిదానం ఎందుకు మీ ఉండగా మీ కొట్లాడతాం ఎందుకు ఇట్లా ఆత్మహత్య చేసుకున్నా అంటే లేదన్నా లేదు గతంలో శ్రీకాంతాచారి ఇప్పుడు ఈశ్వరాచార్య అని చెప్పి స్పష్టమైన వీడియోలు ఉన్నాయన్న. ఇంత వీడియోలు ఉన్నాయి స్పష్టమైన వీడియో. కొత్త తలకాయకి మెదడు ఉందా అరవై పెండ ఉందా మీకు? స్పష్టమైన వీడియో పెట్టుకొని ఇంకా మీరు ఎందుకు రాబాయి ఇట్లా వాళ్ళ 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 సంఖ్యలు లాగుతారు ఎందుకు రాబాయి మీరు? ఉద్యమం ఎట్లా నీరు కరచాలా బీజేపీ ఉద్యమం లేకుండా చేయాలా? మనోళ్ళకైనా బుద్ధి ఉండాలిగా. గాలికి అంటున్నాను మనోళ్ళకైనా బుద్ధి ఉండాలిగా. అసలు అమ్ముడు వేరు కొంచెం అమ్ముడు పడితే అరే జనాల పోటీ బీసీ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త జరా చూసుకొని అడుగురి. చూడు పార్టీ పెట్టి 2 నెలలు కాలేదు కనీసం 2 సార్లు లోకల్ బాడీ ఎలక్షన్ వల్ల ఒక 2 సార్లు వచ్చినట్టు నాకు తెలిసి. అరే వీళ్ళ పైన కుటుంబ సభ్యులను ఇచ్చి పెడతలేరా వీళ్ళు? వాళ్ళే వచ్చి చేశారు వచ్చారు. వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది ఉండి ఈయన చనిపోయిన ఆర్థికంగా ఇబ్బంది ఎట్లా కలిగింది రాబాయ్? ఏమో గత ఈ రాజకీయ నాయకుల వల్ల కదా 70 సంవత్సరాల నుంచి దోచుకున్న దానివల్ల కదా ఆర్థికంగా ఇబ్బంది. వీళ్ళకి అందరు యూట్యూబ్ ఛానల్ కదా వీళ్ళందరూ ఫ్రీగా చేస్తారా? ఒట్టిగా చేస్తారా ఏమన్నా? వాళ్ళు మేము ఒట్టిగా చేస్తున్నారా? ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మీరు చేసిన లలిత కదా అందరు గుర్తు ఉన్నాయి. ఆయన లలిత కదా ఏం చేయలే సాయం చేసి వాళ్ళే కదా సాయం ప్రాబ్లం అయ్యి గుట్ట పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు వాళ్ళ భార్య పేరు కవితనా పేరుంది కదా ఆమె కంప్లైంట్ ఇచ్చింది మీ మీద ఇచ్చింది. ఇప్పుడు మీరు ఏమవుతారు? ఇప్పుడు ఈశ్వరాచారి భార్య కంప్లైంట్ మీ మీద ఇచ్చింది. కొంతమంది అంటారు ఏమంటారు అంటే యూట్యూబ్ ఛానల్ కూడా బీసీలు ఉన్నారు కదా బీసీలకు ఎట్లా కంప్లైంట్ ఇస్తారా అంటారు కొంతమంది. మరి మీరు ఎట్లా చేస్తారు? మరి ఈశ్వరాచారి బీసీ కాదా రాబాయ్? కొంచెమైనా తెలివి ఉండి మాట్లాడుతురా తెలివి లేక మాట్లాడుతురా? బీసీని 42% రిజర్వేషన్ ఇవ్వట్లేరు మా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ గతంలో తెలంగాణ కోసం శ్రీకాంతాచారి ఎట్లా చనిపోయాడు నేను కూడా ఆత్మ బలిదానం చేసుకున్నా అని చెప్పి ఆ విధంగా ఆత్మ బలిదానం చేసుకున్నానికి ఈశ్వరాచారిని మీరు ఎట్లా అంటారు? మరి అతను బీసీ కాదా రాబాయ్? ఇప్పుడు మీరు కంప్లైంట్ పెడతారో బీసీ అని అంటారు. వీళ్ళ దాంట్లో ఇగో ఈయన ముదిరాజు ఉన్నాడు ఇక్కడ ఏది పటేల్ ఉన్నాడు ఇక్కడ యాదవ్ ఉన్నాడు వీళ్ళు బీసీలు కనపడతలేరా అంటే ఇక్కడ ఆత్మ బలిదానం చేసుకున్నాను ఆయన పిల్లలు కాదని చెప్పి భార్యను కాదని చెప్పి 3 కోట్ల జనాభా బీసీ మన బీసీ ప్రజల కోసం ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి వ్యక్తినే మీరు కించపరుస్తున్నారు. అడగండి మీరు సీఎం రేవంత్ రెడ్డిని మల్లన్న చెప్పినట్టుగా 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వమని చెప్పిండు. వాళ్ళ కవితకి వాళ్ళ వైఫ్కి ఒక జాబ్ అడిగిండు ఒక ఇల్లు అడిగిండు. దాని మీద పోరాటం చేయండి. బీసీ ప్రజలు మీకు సైలూట్ చేస్తారు. అంతేగాని లేనిపోయి నిందలేసి ఉద్యమాన్ని నీరుగాసి తీరంగా రిజర్వేషన్ మీకు అక్కర్లేదు వాటి మీద కొట్లాడరు ప్రభుత్వం పైన వాడిని ఉండదు మీకు ఎప్పటికీ ఎట్లా చనిపోయాడు ఎట్లా కంటికి కనపడతలేరో చెవులు వినపడే అరే అక్కడ అంతగానో స్పష్టంగా మాట్లాడేది జేబీసీ అని చెప్పింది చెవులు వినపడతలేవా మీకు? ఇంకేం ఆధారాలు కావాలా మీరు చూసుకోండి ఒకసారి. ఇంకేం ఆధారాలు కావాలా మీకు? అరే ఏమైనా మీకు సోయి ఉంటే యూట్యూబ్ ఛానల్ నడుపుతారు కదా లక్షల మంది దాకా మీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తాడు చూడండి. వాళ్ళ కుటుంబ సభ్యులకైనా మీరు సాయం చేసిర్రా? ఒక్కరికైనా తిండి లేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. వీళ్ళు ఒక్కరికైనా సాయం చేసిర్రా? ఒక్కరికైనా మీరు సాయం కొంచెం మానవత్వం ఉందా? ఆ 3 పిల్లలు వేసుకొని జగిరుట నుంచి ఉప్పల్దాకా వచ్చిందంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది కూడా ఆలోచన చేయరు కొంచెమైనా. ఇప్పటికీ వీళ్ళు ₹1 సాయం చేసిర్రా? వీళ్ళు చేసిర్రా? వాళ్ళు చెప్తున్నారు కదా ఓపెన్గా వాళ్ళే మాకు మళ్ళీ నాదుకున్నా అని చెప్పి మీరు రూపాయలు చేసిరా? ఇప్పుడు కనీసం 10,000 5,000 చేసిర్రా? పోయితే కేసరి పెడితే కూర్చుంటారు. కానీ చనిపోయిన తర్వాత గుట్టలు అందరం వచ్చారా? మీరు ఎవరైనా వచ్చారా? మీకు తెలియదు అప్పుడు వచ్చారా? సానుభూతికి రావాలి కదా. అక్కడ సానుభూతికి రాలే అసలు పోయి వాళ్ళని పరామర్శిద్దాం అనేది అట్లా లేదు.
ఉత్తే బురద చల్దాం మళ్ళీ మీద బురద చల్దాం. వాళ్ళు మీరు కాదు నాయనా చేసేది. ఒక్కొక్కడు ఆర్థికంగా చాలా మంది ఇబ్బందులు అవుతుర్రు, మీకు అర్థం కావట్లే. వాళ్ళ మాట సంకలు నాకుతుర్రు. మీకు 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 మీ కుటుంబం ఓకే, 3 కోట్ల జనాభా బీసీ ప్రజలు చాలా మంది అనేక గురవుతుర్రు, జాబులు రావట్లేదు, ఉపాధి రావట్లేదు. చదువుకుందామంటే చదువుకుంటే అన్ని కార్పొరేట్ వ్యవస్థలు అవుతున్నాయి. రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలు అంటే అది పొలిటికల్ అన్నట్టుగా అనుకోవచ్చు. అరే మీరు ఆల్రెడీ యూట్యూబర్లు అయ్యండి, మీకు పెద్ద రిపోర్టర్లు అయ్యండి, మీకు అంత తెలివి ఉండి ఒక మంచి పని మీరు ఆల్రెడీ ఆయన ఈశ్వరాచారి ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చిండు, అవన్నీ కళ్ళ కనబడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసారు, మీ కంప్లైంట్ పెట్టిరు. ఇప్పుడు దీనికి ఏం చెప్తారు సమాధానం? మీరు ఆవేదన అర్థం చేసుకోండి, ఇప్పటికైనా బంద్ చేయరు. మనం బంద్ చేసి బీసీల కోసం ఏ విధంగా న్యాయం జరుగుతుంది, సరే బీసీలే కాదు రాబోయే అందరికి సమానమైన న్యాయం కలగాలని అట్లయినా కొట్లాడరు. మరి అదే మంచి పని అవుతుంది. అది అదైనా తెలివి ఉన్నది చూసుకొని అందరు సమానమైన హక్కులు రావాలని చెప్పి, అందరు సమానమైన ఉద్యోగాలు రావాలని చెప్పి, సమానమైన ఉపాధి రావాలని చెప్పి ఆ విధంగా కొట్లాడరు. ప్రజల విషయంలో కొట్లాడరు. అరే గవర్నమెంట్ టార్గెట్ చేసి ఈయన బీసీల కోసం చనిపోలేదని చెప్తే ఏం చెప్పు తీసుకుని కొడతారు. ఎక్కడైనా మనుషులేనా మీరు? ఆవేదన నిన్న ఎంత ఆవేదన అంటే ఆవేదనతో ఉండరాలు. బీసీ గురించి చనిపోలేదు అంటారు. వాళ్ళకి తెలుసా మరి? వీళ్ళు చెప్పిరా పోయాళ్ళకు? ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ప్రజల కోసం ప్రజల విషయంలో మాట్లాడరు, ప్రజల సమస్యల మీద కొట్లాడరు. ఒక్కొక్కరు దొంగన కూడా స్కామ్లు గేమ్లు చేస్తారు, వాళ్ళ మీద మాట్లాడరు. మీరు ఎంతెంత ఏడుస్తున్నారో మళ్ళీ అంతంత పైకి పోతున్నారో మీరు కింద దిగజారిపోతున్నారు. అంత మీకు ఏం లేదు చేసేది. ఇది మిత్రులారా, ఏదైతే ఈశ్వరాచారికి జరిగినటువంటి సిచ్యువేషన్ని బీసీల కోసం ఆత్మబలిదానం చేస్తున్న దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి కొంతమంది యూట్యూబ్ చిల్లరగాళ్ళు వాళ్ళ మాటలు నమ్మకం. వాస్తవాలు జరిగేది మీరు కూడా చూడండి, యూట్యూబ్ ఛానల్ కొట్టండి. 90% కాలిన గాయాలతో చావు బతుకులు ఉన్నటువంటి ఈశ్వరాచారి ఏ విధంగా జేబీసీ ఏ విధంగా శ్రీకాంత్ సార్ అయితే అప్పుడు తెలంగాణ అమరుడు అయ్యిండో, ఇప్పుడు నాకు బీసీల కోసం అమరుడు అవుతారని చెప్పి 95% కాలినటువంటి ఆ వ్యక్తి మాట్లాడినటువంటి స్టేట్మెంట్ని చూడండి మీరు. ఇదగా ఇటువంటి చిల్లరగాల మాటలు నమ్మకండి. వాళ్ళు ఎప్పటికీ ఆ ఎనిమోల ఏదైతే అప్పర్ క్యాస్ట్ వల్ల సంకలు నాకేటోళ్ళే వాళ్ళు. ఇప్పటికైనా మారుతారా లేదో చూడండి. ఇప్పటికీ మారకపోతే మాత్రం జనాల్లో తిరిగేటప్పుడు మాత్రం బీసీ ప్రజలు చెప్పు తీసుకొని మరీ కొడతారు వాళ్ళని. చూడండి, రేపు చూడండి ఎలా స్టార్ట్ అయింది. చూస్తూనే ఉండండి ప్రజానికుంటున్నాను.